వెల్కమ్ బ్యాక్ టు బి అలర్ట్. అనంతపురం జిల్లా మళ్లీ నేరాలకు అడ్డాగా మారుతోందా? ఫ్యాక్షన్ హత్యలు తగ్గి కొత్త తరహా నేరాలకు కేంద్రమైందా? మర్డర్ సుఫారీ, ఫేక్ కరెన్సీ ప్రింటింగ్, గ్యాంగ్ వార్స్ ఇలా ఒక్క వారంలోనే నేరాలు ఘోరాలు అనేకం జరిగాయి. జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందన్న సంకేతాలు ఇస్తున్నాయి. విష సంస్కృతితో ప్రజల్లో భయాందోళనలు పెరిగిపోతున్నాయి. అనంతపురం అంటే ఫ్యాక్షన్ తగాదాలు, హత్యలకు మారుపేరు. కాకీలు ఎన్ని వ్యూహాలు పన్నినా ఖద్దరు నేతల మాయలో పడిన ఫ్యాక్షనిస్టులు జిల్లాలో ఏదో ఒక మూలన కయ్యాలకు కాలు దువ్వేవారు. ఇలా దశాబ్దాల కాలం పాటు జిల్లాలో ఫ్యాక్షన్ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. పగ ప్రతీకారాలతో రక్తపుటేర్లు పారేవి. కాకీల తీరుతో కొంతకాలం జిల్లా ప్రశాంతంగానే ఉంది. అయితే ఇటీవల క్రైమ్ రేట్ బుల్లెట్ వేగంతో పెరిగిపోతోంది. కేటుగాళ్లు రూటు మార్చుకుని కొత్త తరహా నేరాలకు పాల్పడుతున్నారు. వారం రోజుల కింద అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ఓ ముఠాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీళ్లు ఇసుక దొంగలే కాదు, రెప్పపాటు కాలంలో హత్యలు చేసి పరారయ్యే గ్యాంగ్. ప్రముఖులను హతమార్చేందుకు ముఠా సుపారీలు తీసుకున్నట్టు పోలీసుల ఎంక్వైరీలో తేలింది. దీంతో జిల్లాలో అలజడి మొదలైంది. కదిరి కోటగుళ్ల గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కలిసి ముఠాగా ఏర్పడ్డారు. తమ సన్నిహితుల శత్రువులు నలుగురిని మర్డర్ చేసేందుకు కుట్ర పన్నారు. ముఠా పన్నాగాన్ని పసిగట్టిన పోలీసులు వీళ్లను అరెస్ట్ చేశారు. ఇంకొక 9 మంది కలిసి వాళ్ళు తమిళ భాష వీళ్ళందరూ ఒక ముఠాగా ఏర్పడి వీళ్ళను ఎవరితో అయితే వివాదాలు ఉన్నాయో ఈ నలుగురిని ఎలిమినేట్ చేయాలి అనే పథకం రూపొందించి తర్వాత వీళ్ళు ఎప్పుడైతే వాళ్ళ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారో అప్పుడు మన సిసిఎస్ డిఎస్పీ గారికి వాళ్ళ సిబ్బందికి ఈ విషయం తెలిసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. జిల్లాలో గ్యాంగ్స్టర్లు రెచ్చిపోతున్నారు. కొంతమంది యువకులు ఆధిపత్యం కోసం ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం నిత్యకృత్యంగా మారింది. అనంతపురంలో 3 రోజుల కింద పవన్ కుమార్ అనే యువకుడిని దుండగులు హతమార్చారు. గతంలో అంబేద్కర్ నగర్ లో సీతు అనే వ్యక్తి కూడా ఇదే తరహాలో హత్యకు గురయ్యాడు. కొద్ది రోజుల కింద రామ్ నగర్ లో 2 గ్రూపులు దాడులు చేసుకున్నాయి. ఇప్పటికీ ఆ గ్రూపుల మధ్య ఘర్షణ నివురు కప్పిన నిప్పులా ఉంది. వీళ్లే భూ వివాదాలు, బెట్టింగుల్లాంటి అసాంఘిక కార్యకలాపాల్లో భాగస్వాములు అవుతున్నారు. గ్యాంగ్ వార్లతో సామాన్యులు నలిగిపోతున్నారు. నగరంలోని పవర్ ఆఫీస్, రాణినగర్, న్యూ టౌన్, రామ్ నగర్, రుద్రంపేట తదితర ప్రాంతాల్లో ఇటువంటి ముఠాల అరాచకాలు పెరిగిపోతున్నాయి. వీళ్లకు స్థానిక ప్రజాప్రతినిధులు తోడవడంతో అల్లరిమోకలు పేట్రేగిపోతున్నాయి. ఎప్పుడు ఎవరు దాడి చేస్తారో తెలియక జనాలు బిక్కుబిక్కుమంటూ కాలం గడపాల్సిన పరిస్థితి. గొడవలు, కొట్లాటలు, మర్డర్ సుపారీలే కాదు, దొంగ నోట్ల ముఠాలకు అనంతపురం కేంద్రంగా మారుతోంది. ఫేక్ కరెన్సీ రాకెట్ జిల్లాలో వెలుగు చూడడంతో కలకలం రేగింది. 100, 500, 1000 రూపాయల నోట్లను చూస్తే జనాలు భయపడాల్సిన పరిస్థితి తలెత్తింది. అనంతపురం జిల్లా వాసులకు నకిలీ కరెన్సీ కంటి మీద కొనుకు లేకుండా చేసింది. గతంలోనూ ఫేక్ కరెన్సీ రాకెట్లు వెలుగులోకి వచ్చినా ఈ మధ్యకాలంలో తగ్గుముఖం పట్టాయి. అయితే జిల్లా కేంద్రంలో దొంగ నోట్ల ముఠా ఖాకీలకు దొరికిపోవడంతో కలకలం రేగింది. కేసేపల్లికి చెందిన రాఘవేంద్ర, జొన్నల కొత్తపల్లికి చెందిన మల్లికార్జున అన్నదమ్ములు. వీళ్ళిద్దరూ పళ్ల వ్యాపారం చేసేవాళ్లు. బిజినెస్ లో చాలా నష్టపోయారు. అప్పులు మిగిలాయి, తిప్పలు వెంటాడాయి. దీంతో ఇద్దరూ ఈజీ మనీ కోసం వెంపర్లాడారు. అక్రమాలు చేస్తూ డబ్బు సంపాదించాలని ప్లాన్ చేశారు. మరో 7గురిని కలుపుకుని దొంగ నోట్లు ముద్రించడం మొదలుపెట్టారు. ఓ అపార్ట్మెంట్ ను అద్దెకు తీసుకుని దొంగ నోట్లు ముద్రించి చెలామణీ చేసేది ఈ ముఠా. ప్రతిరోజు 50,000 నుంచి ₹1,00,000 దాకా నకిలీ నోట్లు ముద్రిస్తూ వచ్చారు. కొన్ని రోజులు వీళ్ల వ్యాపారం అడ్డు అదుపు లేకుండా కొనసాగింది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో దొంగ నోట్లను చెలామణీ చేస్తూ ముఠాలోని ఓ సభ్యుడు దొరికిపోయాడు. కూపీలాగేసరికి డొంకంతా కదిలింది. ఫేక్ కరెన్సీ రాకెట్ బయటపడింది.
పోలీసులు దొంగ నోట్ల గుట్టును బయటపెట్టడంతో జిల్లాలో కలవరం మొదలైంది. చేతికి వస్తున్న నగదు అసలో నకిలీదో తెలియక నానా హైరాణ పడుతున్నారు సామాన్యులు. ఇసుక అక్రమ రవాణా, ఫేక్ కరెన్సీ రాకెట్, హత్యల సుపారీ గ్యాంగులు, కొట్లాటలు, దొమ్మీలు, హత్యలు, అత్యాచారాలు జిల్లాను భయం గుప్పెట్లోకి నెట్టేశాయి. సో వీడు ఏం చేయాలంటే ఈ విధమైన సలహా ఇచ్చినాడు, ఇట్లా చేసుకోవచ్చు మనం, ఈ విధంగా ఉంది, నా దగ్గర ఒక ఐడియా ఉంది, దాన్ని మెటీరియలైజ్ చేద్దాం అన్నది ఒక ఐడియా ఇచ్చాడు. సో ఇది అమలు చేసే క్రమంలో ఏ విధంగా చేస్తే బాగుంటుందని టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న గోపాల్ ఉన్నాడు, ఈ గోపాల్ బత్తర్పల్లి తండ్రి. సో ఇతన్ని కూడా సహకారం తీసుకొని మొత్తం ఈ మెటీరియల్ అంతా కూడా ఈ మొత్తం స్కానర్స్ కానీ ప్రింటర్ కానీ ఇవన్నీ ఈ మెటీరియల్ అంతా తీసుకొని స్టార్ట్ చేసినారు. అనంతపురం జిల్లాలో 2 వారాల్లో జరిగిన నేరాలు శాంతి భద్రతలకు పెను సవాలుగా మారాయి. మర్డర్ చేసేందుకు సుపారీలు తీసుకున్న గ్యాంగ్ కత్తులతో సంచరించడం జనాలను భయాందోళనకు గురయ్యేలా చేసింది. నకిలీ నోట్ల ముఠా వెలుగులోకి రావటం జిల్లా వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఇలా అనంత నేర చరిత్ర కొనసాగుతోంది. 3 నేరాలు 6 ఘోరాలుగా తయారైంది. దీన్ని ఆపే ప్రయత్నం ఖాకీలు చేయటం లేదని విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి.